టీజీ5 ప్రేక్షకులకు నమస్కారం. నేటి రాశి ఫలాలు పంచాంగం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా నేటి పంచాంగం. తిథి శుక్లపక్షం విధియ నవంబర్ 21 మధ్యాహ్నం 2:47 నుండి నవంబర్ 22 సాయంత్రం 5:11 వరకు. శుక్లపక్షం తదియ నవంబర్ 22 సాయంత్రం 5:11 నుండి నవంబర్ 23 రాత్రి 7:25 వరకు. నక్షత్రం జ్యేష్ఠ నవంబర్ 21 మధ్యాహ్నం 1:55 నుండి నవంబర్ 22 సాయంత్రం 4:46 వరకు. మూల నవంబర్ 22 సాయంత్రం 4:46 నుండి నవంబర్ 23 రాత్రి 7:27 వరకు. కరణం కౌలవ నవంబర్ 22 తెల్లవారుజామున 4 గంటల నుండి నవంబర్ 22 సాయంత్రం 5:11 వరకు. తైతుల నవంబర్ 22 సాయంత్రం 5:11 నుండి నవంబర్ 23 ఉదయం 6:20 వరకు. గరజి నవంబర్ 23 ఉదయం 6:20 నుండి నవంబర్ 23 రాత్రి 7:25 వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:24 వరకు. అమృతకాలము ఉదయం 6:55 నుండి ఉదయం 8:43 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:53 నుండి ఉదయం 5:41 వరకు. అశుభకాలం రాహువు ఉదయం 9:15 నుండి ఉదయం 10:38 వరకు. యమగండం మధ్యాహ్నం 1:25 నుండి మధ్యాహ్నం 2:48 వరకు. గుళిక ఉదయం 6:28 నుండి ఉదయం 7:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:57 నుండి ఉదయం 8:42 వరకు. వర్జ్యం రాత్రి 1:39 నుండి రాత్రి 3:26 వరకు. చాంద్రమాసం అమాంత మార్గశిరము పూర్ణిమాంత మార్గశిరము శక సంవత్సరం మార్గశిరము 1 1947. ఇప్పుడు నేటి రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈ రోజు తాము పాల్గొనే పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు. మరోవైపు మీ పనిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. అప్పుడే మీరు ఏ పనినైనా పూర్తి చేయగలరు. ఈ రోజు మీకోసం కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. మీరు పాత పెట్టుబడిదారుల నుండి ప్రయోజనం పొందుతారు. ఈ రోజు మీరు సాయంత్రం కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలనుకుంటే ఈ రోజు వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు పేద ప్రజలకు సాయం చేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఈ రోజు ఒకదాని తర్వాత మరొకటి శుభవార్తలను వింటారు. ఇది మీ మనసుకు సంతోషాన్ని కలిగిస్తుంది. దాని నుండి మీరు ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు. విద్యార్థులకు ఈ రోజు మంచిగా ఉంటుంది. ఈ రోజు మీరు తమ సీనియర్ నుండి ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకునే అవకాశాన్ని పొందుతారు. అది భవిష్యత్తులో అతనికి ఉపయోగపడుతోంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు వారి బిజీ షెడ్యూల్ కారణంగా వారి భాగస్వామి కోసం సమయాన్ని కనుగొనలేరు. ఈ కారణంగా వారు వారిపై కోపం తెచ్చుకోవచ్చు. ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే మీరు పెద్ద నష్టాన్ని చవిచూడొచ్చు. ఈ రోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తోంది. పరిహారం ఈ రోజు శ్రీకృష్ణుణ్ణి పూజించాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఈ రోజు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అప్పుడే మీరు పరీక్షల్లో విజయం సాధించగలుగుతున్నారు. మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలను వినొచ్చు. అది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపారులు ఈ రోజు తమ వ్యాపారంలో కొత్త టెక్నాలజీని అవలంబిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు సాంగత్యాన్ని పొందుతారు. ఈ రోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు బ్రాహ్మణుడికి దానం చేయాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ రోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇంతకు ముందు ఏదైనా సమస్య ఉంటే ఈ రోజు అది కొంత పెరగొచ్చు. ఈ కారణంగా మీరు కొంత ఆందోళన చెందుతారు. ఆర్థిక పరంగా ఈ రోజు మంచిగా ఉంటుంది. మీకు ఏదైనా సమస్య ఉంటే అది పరిష్కారమయ్యి పూర్తి ఉపశమనం కలిగిస్తుంది. ఈ రోజు కార్యాలయంలో మీ పని భారం పెరగొచ్చు. ఈ కారణంగా మీరు కొంత ఆందోళన చెందుతారు.
అయితే మీ భాగస్వామి సహాయంతో మీరు దాన్ని పూర్తి చేయడంతో విజయం సాధిస్తారు. ఈరోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సంకటహర గణేష్ స్తోత్రం పఠించాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈ రోజు వ్యాపారం గురించి ఏదైనా కొత్తగా ప్లాన్ చేస్తే వెంటనే దాన్ని కొనసాగించాలి. ఆలస్యం చేస్తే ప్రయోజనం ఉండదు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ పనిని చాలా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈరోజు మీకు కుటుంబ సభ్యులపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే వాటిని పరిష్కరించాలి. మీరు ఈరోజు స్నేహితులతో కలిసి ఉండటం వల్ల కొంత ప్రయోజనం పొందొచ్చు. ఈరోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు గణేష్ చాలీసా పఠించాలి. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు ఈరోజు పని విషయంలో చాలా బిజీగా ఉంటారు. ఈ కారణంగా మీ పనిని వాయిదా వేయాల్సి వస్తుంది. ఈరోజు మీరు వ్యాపారం కోసం ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇలా చేయకుంటే నష్టాలు పాలయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీరు ఇతరులకు సహాయం చేస్తే మీకు సహాయం చేసేవారు కూడా ముందుకొస్తారు. మీరు ఏదైనా పాత కుటుంబ ఉద్రిక్తతను ఎదుర్కొన్నట్లయితే అది ఈ రోజు ముగుస్తుంది. ఈ రోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివ చాలీసా పఠించాలి. తదుపరి తులారాశి. తులారాశి వారు ఈ రోజు కుటుంబ వ్యాపారంలో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ బంధువులలో ఒకరి నుండి ఫోన్లో కొన్ని శుభవార్తలను వినొచ్చు. ఈరోజు మీ సౌకర్యాల కోసం కొంత డబ్బును కూడా ఖర్చు చేస్తారు. ఉద్యోగులు, కార్యాలయంలోని సహోద్యోగులు కూడా ఈ రోజు కలిసి పనిచేయడం ఆనందంగా ఉంటుంది. కార్యాలయంలో మీకు ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఈ రోజు మీకు 92% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు అవసరమైన వారికి అన్నం దానం చేయాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈ రోజు సాయంత్రం వరకు వ్యాపారంలో చాలా లాభదాయకమైన ఒప్పందాలను పొందుతారు. ఈ రోజు మీ స్నేహితులతో ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఈ రోజు మీరు వ్యాపారంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడే మీరు మంచి డబ్బు సంపాదించగలుగుతారు. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయండి. ఈ రోజు మీ కుటుంబానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీరు కుటుంబ సభ్యుల కోసం ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా కుటుంబంలోని వృద్ధ సభ్యుని సలహా తీసుకోవాలి. ఈ రోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు ఈ రోజు ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే దానికి సమయం అనుకూలంగా ఉంటుంది. బంధువు సహాయంతో ఈ రోజు మీ పిల్లల వివాహానికి వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామితో ఏదైనా ఉద్రిక్తత ఉంటే అది కూడా ఈ రోజుతో ముగుస్తుంది. ఈ రోజు పనిలో మీ సహోద్యోగులతో ఏదో ఒక సమస్యపై వాగ్వాదానికి గురవుతారు. అందులో మీ ప్రసంగంలో సౌమ్యతను కొనసాగించాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శివ చాలీసా పఠించాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈ రోజు శత్రువుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రోజు మీకు వ్యాపారంలో ఎవరితోనైనా విభేదాలు ఉంటే మీరు చేస్తున్న ఏ పనినైనా పాడు చేయొచ్చు. ఈ రోజు మీరు ఏ పని చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనే దాని గురించి ఆలోచించాలి. ఈ రోజు మీ పిల్లల ఆరోగ్యంతో సమస్యలు ఉండొచ్చు. ఈ రోజు విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధతపై దృష్టి పెట్టాలి. అప్పుడే వారు విజయం సాధించగలరు. ఈ రోజు మీ స్నేహితుల్లో ఒకరి సహాయం చేయడానికి ముందుకొస్తారు. ఈ రోజు మీకు 73% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివలింగానికి పాలు సమర్పించాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈ రోజు తమ ప్రియమైన వారి కోసం ఏదైనా ఖర్చు చేయాల్సి రావచ్చు. మీ పిల్లల చదువులో ఉన్న ఆటంకాలను
తొలగించుకోవడానికి వారి గురువు నుండి సలహాలు తీసుకోవచ్చు. మీ బాధలన్నీ ఈ రోజు తగ్గుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగులతో కలిసి పని చేయడం ద్వారా అన్ని పనులు సులభంగా పరిష్కరించబడతాయి. ఈ రోజు సాయంత్రం మీ తల్లిదండ్రులను దైవ దర్శనానికి తీసుకెళ్లొచ్చు. ఈ రోజు మీకు 97% వరకు అదృష్టం లభిస్తోంది. పరిహారం: ఈ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఈ రోజు చేసే ప్రతి పనిలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు ఈ రోజు ప్రయత్నిస్తే దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పని పూర్తవుతుంది. ఈ కారణంగా మీరు చాలా రిలాక్స్ గా ఉంటారు. ఈ రోజు మీ పరిసరాల్లో ఏదైనా వివాదం ఉన్నట్లయితే మీరు దాన్ని నివారించడానికి ప్రయత్నించాలి, లేకుంటే అది చట్టబద్ధంగా మారొచ్చు. ఈ రోజు మీ బంధువుల నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఎవరి విషయంలోనైనా మీకు టెన్షన్ ఉంటే అది ఈ రోజుతో ముగుస్తుంది. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. చూసారు కదండి నేటి పంచాంగం మరియు నేటి రాశి ఫలాలు. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.